వెల్కమ్ టు అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం ఫిట్నెస్ డైట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి ఫిట్నెస్ డైట్ ఎవరికి సంబంధించిందో మన డైటిషియన్ లహరిని అడిగిద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం ఫిట్నెస్ డైట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎవరికి సంబంధించిన ఫిట్నెస్ తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా ఫిట్నెస్ డైట్ లో సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన ఫిట్నెస్ డైట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అమృతంలో ఈ వారం అంతా ఫిట్నెస్ డైట్ లో సీనియర్ సిటిజన్స్ ఫిట్ గా ఉండాలి అంటే ఎటువంటి చక్కటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి టిప్స్ ని పాటించాలి తెలుసుకుందాం. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్ ని ఎలా హెల్దీగా ప్లాన్ చేసుకోవాలో కూడా మాట్లాడుకుందాం. సో లహరి, ఫిట్నెస్ డైట్ లో మనం సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫిట్నెస్ అన్నది చిన్నప్పటి నుంచి ఓల్డ్ ఏజ్ గ్రూప్ వరకు ఫిట్ గా ఎప్పుడు ఉంటే హెల్దీగా కూడా ఉండగలుగుతాం. సో ఫిట్నెస్ అండ్ హెల్త్ అండ్ డైట్ ఇవన్నీ కూడా దే ఆర్ కోరిలేటెడ్. సో సీనియర్ సిటిజన్స్ ఫిట్ గా ఉండాలి అంటే వాళ్ళ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అండ్ ఎస్పెషలీ వాళ్ళు ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? సో చాలా సార్లు సీనియర్ సిటిజన్స్ అంటే ఇంకా ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, ఇంకా యాక్టివ్గా ఉండక్కర్లేదు, లేకపోతే 65-70 ఇయర్స్ వచ్చేటప్పటికి యాక్టివిటీ తగ్గించుకుంటూ రావాలి, అదేదో డిజబిలిటీ లాగా, ఓల్డ్ ఏజ్ అనేది డిసబిలిటీ లాగా ట్రీట్ చేయటం ఇట్లా జరుగుతుంది. బట్ మనం ఏంటంటే మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి ఫిట్గా హెల్దీగా ఉండటానికి ట్రై చేసినట్టయితే యాక్టివ్గా లైఫ్ లాంగ్ మనము యాక్టివ్గాను హెల్దీగాను ఉండొచ్చు. దానికోసం డైట్ విషయంలో అంటే ఓవరాల్గా హెల్దీగా ఎలా తీసుకోవాలో ఫుడ్ బ్యాలెన్స్ డైట్, సీనియర్ సిటిజన్స్ కూడా అలాగే బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అయితే కొన్ని న్యూట్రియంట్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మన డైజెస్టివ్ సిస్టమ్ కెపాసిటీ మారుతూ ఉంటుంది. అంటే పూర్తిగా తగ్గుతుంది అని చెప్పలేము, కొంత చేంజ్ అవుతుంది. అలాగే కొన్ని న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ తగ్గడం కానీ, కొన్ని న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్ పెరగడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మన డైట్ని కూడా చేంజ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా కొన్ని న్యూట్రియంట్స్ ఎక్కువగా తీసుకోవాలి, కొన్ని తగ్గించుకోవాలి అని. సో అలా చూస్తే కనుక మనం ప్రోటీన్, ఫ్యాట్స్, ఇలా కార్బ్స్, అలాగే వైటమిన్స్ ఇవన్నీ తీసుకుంటే ఏది వాళ్ళ ఫుడ్లో ఎక్కువ పోర్షన్లో ఉండాలి, ఏది తక్కువ ఉండాలి? పోర్షన్ వైజ్ చూసుకుంటే ఎప్పుడూ కూడా కార్బోహైడ్రేట్ పోర్షనే ఎక్కువగా ఉండాలి, ఉంటుంది కూడా అండి. బికాజ్ మనకి మెయిన్ ఎనర్జీ ఇచ్చేటువంటి న్యూట్రియంట్ అది కాబట్టి. కాకపోతే ఏజ్ పెరిగే కొద్దీ ప్రోటీన్ నీడ్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే మసిల్ వేస్టింగ్ అనేది, మసిల్ లూజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ మసిల్ లాస్ని కంట్రోల్ చేయడానికి ప్రోటీన్ మంచి క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ కూడా. ఏజ్ పెరిగే కొద్దీ ఇన్ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించగలిగేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ కానీ, ఏజ్తో పాటు వచ్చేటువంటి రకరకాల డిసీజెస్, ఎస్పెషలీ హార్ట్ కండిషన్స్ కానీ, కొలెస్ట్రాల్ కండిషన్స్ కానీ, ఇవి కంట్రోల్లో ఉంచేందుకు అవసరమైనటువంటి గుడ్ ఫ్యాట్స్ కూడా మనం మంచి క్వాంటిటీలో తీసుకోవాలి. మీరు చెప్పిన దానికి మేజర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలో అయ్యేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీరు ఏమన్నారంటే ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఎక్కువ తీసుకోవాలన్నారు. చాలా మంది ఒక ఏజ్ తర్వాత ప్రోటీన్ చాలా తగ్గించేస్తారు, నాకు డైజెషన్ అవ్వట్లేదు, గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ఇవే చెప్తూ ఉంటారు. ఫ్యాట్ అంటే ఇంకా కంప్లీట్లీ కొలెస్ట్రాల్ వచ్చేస్తుందని మానేస్తారనమాట. సో హౌ దే షుడ్ ఈట్? ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒకటి కేవలం పప్పులు మాత్రమే మార్గం కాదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే లెంటిల్స్ తీసుకుంటే గ్యాస్ వస్తుంది అని అనుకుంటారు. మెయిన్ రీజన్ ఒకటి కొంత డైజెషన్ ఆల్టర్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ ఫిట్నెస్ అనేది తగ్గిపోవడం. ఇప్పుడు యాజ్ వి ఏజ్ యాక్టివిటీ తగ్గిస్తూ ఉంటేనే డైజెషన్లో కూడా ఎక్కువ మార్పులు వస్తాయి. సో యాక్టివిటీ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వీలుంటే కొన్ని రకాల యాక్టివిటీస్ ఇన్ఫ్యాక్ట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. వాకింగ్ లాంటివి ఏంటంటే రిటైర్మెంట్ టైం వరకు కూడా మనకి ఎక్కువ టైం దొరకలేదు కాబట్టి ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు, రోజు ఒక 20 minutes 15 minutes కంటే వాకింగ్ చేయడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత కొంత టైం కూడా ఉంటుంది కాబట్టి రోజు కనీసం 1/2 hour to 45 minutes ఒకటేసారి కాకపోయినా డిఫరెంట్ టైమింగ్స్లో మొత్తం మీద ఒక 30-45 నిమిషాలు వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఆర్ కొన్ని రకాల ఏరోబిక్స్ యాక్టివిటీస్ అంటే డాన్సింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా కూడా టేకప్ చేయొచ్చు. యోగా లాంటివి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే డైజెషన్ సక్రమంగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ అనేది కొంత ఎక్కువ తీసుకుంటే కూడా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం విషయానికి వచ్చేప్పటికీ అన్ని రకాల ఫ్యాట్స్ మన కొలెస్ట్రాల్ మీద ప్రభావం చూపించవు. హై ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఇవి మెయిన్లీ మనకి బేకరీ ఫుడ్స్లో కానీ, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్లో కానీ ఉంటాయి కాబట్టి అవి తక్కువ తీసుకుంటూ
నట్స్ అండ్ సీడ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము, అట్లాగే అవిసె గింజలు లాంటివి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఫిష్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము, వీటి ద్వారా గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ని అంటే మంచి ఫ్యాట్స్ని, అది కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచగలిగే ఫ్యాట్స్ని కూడా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, వారం అంతా సీనియర్ సిటిజన్స్ ఫిట్గా ఉండాలి అంటే ఎటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని వాళ్ళు తయారు చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో చూపించండి. ఫిట్నెస్ డైట్లో సీనియర్ సిటిజన్స్ ఫిట్నెస్ కోసం బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం పెసల ఇడ్లీ మునగాకు సాంబార్, మంగళవారం పనీర్ ఊతప్పం వాల్నట్ టొమాటో చట్నీ, బుధవారం స్పినచ్ ఎగ్ శాండ్విచ్ పపాయా క్యాష్యూ స్మూతీ, గురువారం సోయా పన్నీర్ దోశ బీట్రూట్ చట్నీ, శుక్రవారం గోధుమ రవ్వ ఉప్మా జింజర్ ఫ్లాక్సీడ్ చట్నీ, శనివారం లెంటిల్ దోశ క్యాబేజ్ నువ్వుల చట్నీ, ఆదివారం ఓట్స్ విత్ బెర్రీస్ మష్రూమ్ ఆమ్లెట్. ఫిట్నెస్ డైట్లో సీనియర్ సిటిజన్స్ వారం అంతా కూడా హెల్దీగా ఉండాలి అంటే ఎటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి 2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం లెంటిల్ దోశ క్యాబేజ్ నువ్వుల చట్నీ ట్రై చేద్దాం. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ లెంటిల్ దోశలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో లెంటిల్ దోశ పెట్టారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు ఈ బ్రేక్ఫాస్ట్ని. సో ఇన్ని రకాల పప్పులు పెట్టారు కదా, వీటిలో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అండ్ ఈ పప్పులు తీసుకునేటప్పుడు కొంతమంది గ్యాస్ ఇష్యూస్ వస్తాయి అన్నాం కదా, అలా రాకుండా ఉండాలి అంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంటిల్స్ అన్నీ కూడా మనకి ప్రోటీన్ రిచ్, అలాగే గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ దాంట్లో మనకి మెయిన్లీ ఫైబర్ కూడా ఉంటుంది. సో ఒకటి ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్, కొన్ని రకాల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనుకున్నాం కదా, ఆ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ రెండిటి మూలాన కూడా చాలాసార్లు ఈ లెంటిల్స్ ఆర్ ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు గ్యాస్ వస్తుంది అనుకుంటాం. బట్ అది తగ్గించేందుకు 2 మార్గాలండి. ఫస్ట్ థింగ్ ఇస్ మనం ఫస్ట్ థింగ్ ఇన్ ద డే తీసుకుంటాం అంటే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటున్నాము. సో త్రూ అవుట్ ద డే మన బాడీ కదలిక ఉంటుంది కాబట్టి, మూమెంట్ ఉంటుంది కాబట్టి యూజువలీ గ్యాస్ ప్రాబ్లం అనేది తక్కువ వస్తుంది. నార్మలీ ఏంటంటే నైట్ టైం తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది, డైజెషన్కి సంబంధించింది, అలాగే మూమెంట్కి సంబంధించి కూడా ఎక్కువగా మూమెంట్ ఉండదు కాబట్టి నైట్ టైం. సో ఆ ప్రాబ్లం కొంతవరకు రిజాల్వ్ అయినట్టు. సెకండ్ థింగ్, మనం ఈ రెసిపీలో దోశ చేసుకుంటున్నాము. దోశ అంటే యూజువలీ ఫర్మెంట్ చేస్తామన్నమాట. ఈ గింజలన్నిటినీ నానబెట్టినప్పుడే దీంట్లో ఉండేటువంటి కొన్ని రకాల యాంటీ న్యూట్రియంట్స్ అంటారు, వాటి క్వాంటిటీ అనేది కొంత తగ్గుతుంది. ఇవి నానబెట్టి గ్రైండ్ చేసి ఫర్మెంట్ చేయడానికి పెడతాం. జనరలీ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఓవర్ నైట్ ఆర్ కనీసం 5-6 అవర్స్ రూమ్ టెంపరేచర్లో ఉంచుతాం కాబట్టి ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో కూడా మనకి గ్యాస్కి కారణమయ్యేటువంటి కొన్ని రకాల కాంపౌండ్స్, ఆ కాన్సన్ట్రేషన్ అనేది వీటిలో తగ్గుతుంది కాబట్టి యూజువలీ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు, ఇడ్లీ దోశ లాంటివి తీసుకున్నప్పుడు అవి పప్పులతో చేసినవైనా సరే మనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో జనరలీ పప్పులు తీసుకుంటే గ్యాస్ వచ్చే వాళ్ళు కూడా ఇది సేఫ్గా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇవన్నీ కూడా పొట్టుతో ఉన్నాయి కదా, సో ఈ పొట్టు వాళ్ళు తీసుకోవడం అంటే పొట్టుతో ఉన్నవి తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఒకసారి చెప్పండి. జనరలీ సీనియర్ సిటిజన్స్కి డైజెషన్ ఇంపాక్ట్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణము మన గట్లో ఉండేటువంటి మైక్రోబ్స్ ఆ బ్యాలెన్స్ అనేది తప్పడం అనమాట. సో ఆ మైక్రోబ్స్ సరైన బ్యాలెన్స్లో మెయింటైన్ అవ్వాలంటే డైట్లో రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ తీసుకున్నటువంటి లెంటిల్స్ అన్నీ కూడా మనం పొట్టుతో తీసుకుంటే ఆ పొట్టుతో ఉన్న లెంటిల్స్లో ఉండేటువంటి గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ రెండూ కూడా గట్లో మైక్రోబ్స్ సరిగ్గా బ్యాలెన్స్ అయ్యేందుకు, సరిగా పెరిగేందుకు ఇవన్నీ కారణమవుతాయి. సో మనం ఫైబర్ అండ్ గుడ్ కార్బోహైడ్రేట్స్ అంటే సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. ఆ సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి గట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దీంట్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా కొంత ఉంటుంది పొట్టులో తీసుకోవడం మూలాన. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఉండేటువంటి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రిలీవ్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ చాలా రకాల బి విటమిన్స్ కానీ, కొన్ని రకాల ఐరన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ ఇట్లాంటి మినరల్స్ కూడా మనకి పొట్టు ఉన్నటువంటి ఈ పప్పు ధాన్యాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. అవన్నీ కూడా సీనియర్ సిటిజన్స్కి కూడా ఎక్కువ క్వాంటిటీలో అవసరం కాబట్టి ఇలా పొట్టు ఉన్నవి తీసుకోవడం వలన ఈ రకమైన బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. లెంటిల్ దోశలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ క్యాబేజ్ నువ్వుల చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాబేజ్ నువ్వుల చట్నీ పెట్టారు అండ్ నువ్వులు చాలాసార్లు మీరు రికమెండ్ చేస్తూ ఉంటారు.
ఈ సీనియర్ సిటిజన్స్కి నువ్వులు ఎలా ఉపయోగపడతాయి అండ్ అలాగే ఈ క్యాబేజ్ నువ్వుల కాంబినేషన్ వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి? నువ్వులు ప్రైమరీలీ మనకి గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తామండి. కొంత omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీ అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా నువ్వుల్లో ఉంటాయి. దాంతోపాటు మనం తీసుకున్న కైండ్ ఆఫ్ నువ్వుల్ని బట్టి పొట్టుతో ఉన్నవి తీసుకున్నట్టయితే ఇన్ఫాక్ట్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది, మినరల్ కంటెంట్ కూడా, కొంత అమౌంట్ ఆఫ్ కాల్షియం, ఐరన్ అనేవి కూడా స్మాల్ క్వాంటిటీస్లో మనకి నువ్వుల్లో ఉంటాయి. అండ్ డైరెక్ట్గా దేని మీదైనా యాడ్ చేసుకోవడము, పౌడర్ లాగా చేసి యాడ్ చేసుకోవడము, ఇలా రకరకాల ఫామ్స్లో మనం నువ్వులు యూజ్ చేయొచ్చు. కాకపోతే మెయిన్లీ నువ్వులు వాడాలి అనగానే దాన్ని బెల్లంతో కలిపి అడిషనల్ క్యాలరీస్ అట్లాగే ఎక్స్ట్రా అనవసరమైనటువంటి షుగర్స్ అన్నీ కూడా డైట్లో యాడ్ చేసుకునే బదులు చట్నీస్ ఎలాగ బ్రేక్ఫాస్ట్లోకి చేస్తారు కాబట్టి దాంట్లో ఒక ఆప్షన్ కింద మనం నువ్వులు చూస్ చేసుకున్నట్టయితే ఎక్స్ట్రా క్యాలరీస్ లేకుండా, ఎక్స్ట్రా షుగర్స్ లేకుండా కేవలం బెనిఫిట్స్ మాత్రమే ఉండేలాగా ఇలాంటి డిషెస్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్యాబేజ్ వచ్చేసి మనకి క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అట్లాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఫిట్నెస్ అన్నప్పుడు మన బాడీ మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కూడా పెరుగుతుంది. ఏ ఏజ్లో అయినా సరే ఫిట్నెస్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు న్యూట్రియంట్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో దానికోసం మనము క్యాబేజ్ కానీ ఆర్ ఎనీ అదర్ లీఫీ వెజిటబుల్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లేదంటే క్యాబేజ్లో ఇన్ఫ్యాక్ట్ వైటమిన్ K కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా మనకి డయాబెటీస్ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు, ఈజీగా దెబ్బలు తగిలినప్పుడు హీల్ అవ్వడానికి వాటికి కూడా మనకి క్యాబేజ్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ జనరల్ ఏజింగ్ ఫ్యాక్టర్ని స్లో డౌన్ చేసేందుకు కూడా మనకి క్యాబేజ్లోని రకరకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. సో ఆ రీజన్కి మనము క్యాబేజ్ చూస్ చేసుకుంటున్నాం. క్యాబేజ్ నువ్వుల చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. సాహితీ ఇలా అడుగుతున్నారు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంటికి తీసుకొచ్చాక కొంచెం వర్మ్స్ కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, కంప్లీట్గా వాటిని పడేయచ్చా లేకపోతే ఆ పార్ట్ కట్ చేసి కన్జ్యూమ్ చేయొచ్చా తెలియచేయండి. హలో సాహితీ గారు, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వార్మ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఆ ఎంటైర్ ఫ్రూట్ని, వెజిటబుల్ని డిస్కార్డ్ చేసేయాలి పురుగులు లాంటివి కనిపించినట్టయితే. బట్ ఒక్కొక్కసారి ఫ్రూట్స్ పర్టిక్యులర్లీ దెబ్బ తగలడం మూలాన కొంత కలర్ అది చేంజ్ అవుతుంది. అలాంటివి మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఆ చుట్టూ ఉన్నది కట్ చేసి మిగతా రెస్ట్ ఆఫ్ ఇట్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎనీ కైండ్ ఆఫ్ మీకు పురుగులు లాంటివి కనిపించాయి అంటే డెఫినెట్లీ ద హోల్ ఫ్రూట్లో ప్రాబ్లం ఉంటుంది, డిస్కార్డ్ చేసేయాలి. కొన్ని రకాల వెజిటబుల్స్ ఎస్పెషలీ కాలీఫ్లవర్ లాంటివి అయితే వెజిటబుల్స్ మనం కుక్ చేస్తాం కాబట్టి మనం పాడైన పార్ట్స్ రిమూవ్ చేసి వాటిని కొంత ఎక్కువసేపు కుక్ చేయడం ద్వారా అవి సేఫ్గా కన్జ్యూమ్ చేయొచ్చు. అయితే అదంతా కూడా స్పాయిలేజ్ ఎంతవరకు ఉంది అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. తక్కువ స్పాయిలేజ్ ఉన్నవి యూజ్ చేయొచ్చు, కానీ ఎక్కువ పార్ట్ స్పాయిల్ అయినవి మాత్రం డెఫినెట్గా పారేయాలి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ లెంటిల్ దోశ. ఒక మిక్సీ జార్ తీసుకున్నాం. ఇందులో మనం అన్ని రకాల పొట్టుతో ఉన్న పప్పుల్ని వేసుకుంటున్నాం. ముందుగా నానబెట్టిన పెసలు వేసుకున్నాం, చక్కటి ప్రోటీన్ అండ్ ఫైబర్. పొట్టుతో ఉన్న మినప్పప్పు, ఇప్పుడు మనం ఎర్ర కందులు వేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఇందులోకి ఉలువలు వేసుకుందాం. కాస్త పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు. సో ఇలాంటి హెవీ ప్రోటీన్ పొట్టుతో ఉన్నది తీసుకునేటప్పుడు ఏమాత్రం గ్యాస్ కానీ ఇండైజెషన్ కానీ రాకుండా ఉండడానికి మనం అల్లం ముక్కలు వేసుకున్నాం. కాస్త ఉప్పు వేసుకున్నాం. అలాగే మనకి డైజెషన్కి మరింత హెల్ప్ చేయడానికి కాస్త నానబెట్టిన మెంతులు వేసుకుందాం. సో ఈ రెసిపీ మనం సీనియర్ సిటిజన్స్ ఫిట్గా ఉండాలి అంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి కాబట్టి ఇలాంటి దోశని లెంటిల్స్తో ప్లాన్ చేసాం. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం నీళ్ళు పోసుకుంటాను. సో రెడీ అయిపోయింది, గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటాను. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటాను.
హీట్ చేసుకున్నాం. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకుందాం. సో సీనియర్ సిటిజన్స్ ఫిట్గా ఉండాలి అంటే వాళ్ళకి ప్రోటీన్ అనేది బాడీకి చాలా అవసరం. మజిల్ని మెయింటైన్ చేయాలి అన్నా, బిల్డ్ చేసుకోవాలి అన్నా ప్రోటీన్ ఉండాలి. కాబట్టి ఇలా బ్రేక్ఫాస్ట్కి మనం చక్కటి హెల్దీ ప్రోటీన్ ప్లాన్ చేసుకున్నాం. అవి కూడా మనం పొట్టుతోనే వేసుకుంటున్నాం కాబట్టి అడిషనల్గా మనకి ఇక్కడ ఫైబర్, బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా వస్తున్నాయి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చింది. తవా హీట్ అయింది. దోశలాగా వేసుకుందాం. కొంచెం ఆయిల్ని యూజ్ చేస్తూ మనం కాస్త దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో సీనియర్ సిటిజన్స్ అనగానే ఏది తీసుకున్నా సరే హెల్దీగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. లిమిటెడ్గా తీసుకోవాలి. ఎస్పెషలీ ఆయిల్స్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ కాబట్టి డీప్ ఫ్రైడ్ ఫుడ్ని అవాయిడ్ చేసి, సింపుల్ కార్బ్స్ని అవాయిడ్ చేసి, ఆయిల్ వేసుకునేటప్పుడు కూడా కొంచెం బ్రష్తో గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది, స్పూన్లతో వేసుకునే కన్నా. రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో మన దోశ రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాం. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సో ఓన్లీ సింపుల్ కార్బ్స్తో అంటే పొట్టు తీసేసిన పప్పుతో, వైట్ రైస్ వేసుకున్న దాంతో కాకుండా ఇలా అన్ని రకాల పొట్టుతో ఉన్న లెంటిల్స్ని యూజ్ చేసి ఇలాంటి దోశ తయారు చేసుకుంటే ఎల్డర్లీ పీపుల్, సీనియర్ సిటిజన్స్కి చక్కటి బ్రేక్ఫాస్ట్ అవుతుంది అండ్ బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్కి తీసుకుందాం. లెంటిల్ దోశ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ క్యాబేజ్ నువ్వుల చట్నీ. స్టవ్ ఆన్ చేసుకున్నా. కొంచెం ఆయిల్ వేసుకున్నా. క్యాబేజ్ నువ్వుల చట్నీ మనం సీనియర్ సిటిజన్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఇందులో మనకి ప్రోటీన్తో పాటు చక్కటి ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. అండ్ చట్నీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటిలోని అన్ని రకాలు మనకి వైటమిన్ వాల్యూస్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా అన్హెల్దీగా కాకుండా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి. సో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్లో మనం వెజిటబుల్స్ని కుక్ చేసి చట్నీ చేసి మళ్ళీ దానికి పోపు వేస్తే ఎక్కువ ఆయిల్ అవుతుంది. కాబట్టి మనం జస్ట్ 1 స్పూన్ ఆయిల్తోనే ఈ రెసిపీ ప్లాన్ చేసుకుంటున్నాం. సో నూనె కాస్త హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర, మినప్పప్పు, సో క్రంచీగా క్రీమీగా చట్నీ రావాలి అంటే ఇలా పప్పులు వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు అండ్ నువ్వులు కాల్షియం, మినరల్స్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1 స్పూన్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి, కొంచెం ఆవాలు, కాస్త ధనియాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ లాస్ట్లో ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం క్యాబేజ్. ఎందుకు లాస్ట్లో వేస్తామంటే క్యాబేజ్లో వైటమిన్ సి ఉంటుంది. ఎక్కువసేపు కుక్ చేస్తే వైటమిన్ సి తగ్గిపోతుంది. అండ్ ఇది లో క్యాలరీ వెజిటబుల్, వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉంటారు. అండ్ అలాగే ఇందులో మనకి వైటమిన్ కే ఉంటుంది. అండ్ దీంతో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి మనకు వస్తాయి. అండ్ అంతేకాకుండా చక్కటి ఫైబర్ ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి రింకిల్స్ రాకుండా, ఏజింగ్ త్వరగా రాకుండా కూడా మనకి క్యాబేజ్ లాంటి వెజిటబుల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇది లాస్ట్లో వేసుకొని సాటే చేసుకుందాం.
చాలా మంది చట్నీ చేసేటప్పుడు ఎక్కువ నూనె వేసి ఇవన్నీ బాగా మగ్గిస్తూ ఉంటారు. అలా చేయకుండా లైట్గా కుకింగ్ చేసుకుందాం మనం. ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ ఇప్పుడు తీసుకుందాం. సో ఫస్ట్ కొంచెం టామరిన్ చింతపండు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సాటే చేసుకున్నవన్నీ ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక సరిపడే అంత ఉప్పు వేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం. కాస్త చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఓకే, చట్నీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఆయిల్ తక్కువగా కన్జ్యూమ్ చేయాలి అంటే మళ్ళీ దీన్ని అడిషనల్గా పోపు వేసుకోకుండా ఇలాగే తీసుకోవడం మంచిది. క్యాబేజ్ నువ్వుల చట్నీ రెడీ అయిపోయింది. లెంటిల్ దోస అలాగే క్యాబేజ్ నువ్వుల చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. లెంటిల్ దోసకి కావలసిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, ఎర్ర కందులు 1 కప్పు, పెసలు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, అల్లం ముక్క కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు 2, ఉప్పు తగినంత, మెంతులు 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్. లెంటిల్ దోస తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన పెసలు, నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన ఎర్ర కందులు, నానబెట్టిన ఉలవలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, తగినంత ఉప్పు, నానబెట్టిన మెంతులు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కాస్త నీళ్లు వేసి దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకొని తవాపై దోసలాగా వేసుకొని నూనెతో 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే లెంటిల్ దోస రెడీ. క్యాబేజ్ నువ్వుల చట్నీకి కావలసిన పదార్థాలు: క్యాబేజీ తరుగు 1 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 2, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు కొద్దిగా, నూనె 1/2 టీ స్పూన్. క్యాబేజ్ నువ్వుల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, నువ్వులు, వెల్లుల్లి, ఆవాలు, ధనియాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, క్యాబేజీ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కాస్త చింతపండు వేసి క్యాబేజీ మిశ్రమం వేసుకొని తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ నువ్వుల చట్నీ రెడీ. శృతి ఇలా అడుగుతున్నారు: మా బాబుకి రా వెజిటబుల్స్, రా ఫ్రూట్స్ తినడం ఇష్టం. బెండకాయ, దొండకాయతో సహా తింటానని అడుగుతూ ఉంటాడు రాగా. అలా ఇవ్వచ్చా పిల్లలకి? ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి? హలో శృతి గారు, పిల్లల ఏజ్ని బట్టి వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి, వాళ్ళ టేస్ట్ మారుతూ ఉంటాయి. సో ఒక సర్టెన్ ఏజ్లో వాళ్ళు ఇలా రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, పచ్చిగా ఉన్నవి, క్యారెట్, బీట్రూట్ ఇవి మాత్రమే కాకుండా బెండకాయలు, దొండకాయలు కూడా పచ్చిగా తినడానికి ఇష్టపడినప్పుడు చక్కగా వాష్ చేసి క్లీన్ చేసినవి ఇవ్వటంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే గ్రాడ్యువలీ వాళ్ళు కుక్డ్ వెజిటబుల్స్ కూడా తినేలాగా అలవాటు చేసినట్టయితే పూర్తి న్యూట్రిషనల్ వాల్యూస్ అందుతాయి. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి ఫుడ్ అయినా కానీ తీసుకోగలిగే అలవాటు కూడా అవుతుంది. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్ లో ఫిట్నెస్ డైట్ లో మనం మాట్లాడుకుంటున్నాం సీనియర్ సిటిజన్స్ హెల్దీగా ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో లెంటిల్స్ తో దోశ తయారు చేసుకున్నామండి. చక్కటి ప్రోటీన్, ఫైబర్ అండ్ అంతేకాకుండా మనకి ఇందులోంచి చక్కటి వైటమిన్స్ అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా అందుతాయి.
డైజెషన్ అవ్వడానికి కూడా సులువుగా ఉంటుంది. దీని కాంబినేషన్ లో క్యాబేజ్ నువ్వుల చట్నీ ప్లాన్ చేసుకున్నాం. క్యాబేజ్ అగైన్ ఫైబర్, వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది. నువ్వుల్లో మనకి మంచి మినరల్స్ తో పాటు గుడ్ ఫ్యాట్స్ అండ్ కాల్షియం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఫిట్ గా ఉండడానికి సీనియర్ సిటిజన్స్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. మరెందుకు ఆలస్యం, మీరు బ్రేక్ఫాస్ట్ కి ఈ రెసిపీస్ ని ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో 2 చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని పరిచయం చేసాం. ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. రేపటి అమృతంలో కూడా 2 హెల్దీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం.